హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట. ప్లీజ్ వీడియో చూసే కన్నా ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మా కిచెన్ ఎలా ఉందో చూపిస్తాను. మళ్ళీ కంప్లీట్ అయినాక ఎలా ఉందో మీరే చూడండి. ఓకే, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒకసారి చూడండి ఎలా ఉంది అనేది మొత్తము. ఇదిగోండి, శివరాత్రి వస్తుంది కదా, అందుకని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి, సింకు చూస్తే భయపడొద్దు, ఎందుకంటే ఎలాగో ఈరోజు క్లీనింగ్ చేస్తా అని. నైట్ అయితే ఏమి కిచెన్ క్లీనింగ్ చేయలేదు, ఇంకా నేను గిన్నెలు అవన్నీ ఏం తోమలేదు, అన్నీ అలానే పెట్టేశాను. ఇదిగోండి, సింకు నిండిపోయింది. ఇదిగో చూడండి, సింకులో గిన్నెలు. నైట్ ఏం క్లీన్ చేయకుండానే పడుకున్నాను, ఎలాగో ఇక మార్నింగ్ క్లీన్ చేస్తా కదా అని చెప్పేసి. ఇదిగోండి, శివరాత్రి కోసం అయితే క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి స్టాండ్ అన్నీ. ఇదిగోండి, డస్ట్ అయితే చాలా ఉంది, మీకు కనపడట్లేదు కానీ చాలా డస్ట్ ఉంది. ఇంకా మెయిన్ రోడ్డుకు ఉంటుంది కదా ఇల్లు, అందుకని చెప్పేసి అయితే ఇలా ఉంది. బ్లూ కలర్ చైర్ ఇక్కడ అది జరుపుకోండి సైడ్. అవి తీయమా మొత్తం ఓడమని అన్ని తీసేయి. ఇక్కడ అబ్బో నువ్వు చెల్లెకంది చెల్లాక తీసుకుపోతా చూడు క్యాచ్ ఇక్కడైతే నేను సామాన్ అంతా తీసి పెట్టాను కదా, ఇప్పుడైతే అంతా దులిపేస్తున్నాను. ఇంకా మొత్తం వీడియో అయితే కంటిన్యూ చేయలేదన్నమాట, కొద్దిగా సామాన్ తీసేది మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంతీ అవుతుంది కదా, అందుకని చెప్పేసి కొద్దిగా మాత్రమే తీసానమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది. దీని పెడతా అమ్మా కింది కోపించి ఆడుంటారు. ఇప్పుడైతే టైం వచ్చేసి 12:40 అవుతుంది. 12:40కి అయితే స్టార్ట్ చేసాము. ఇంకా బయట ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది కదా అని చెప్పేసి సౌండ్ అయితే అది మ్యూట్ చేశాను. మామూలుగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను మా పాప ఇద్దరం కలిసి ఇంకా మొత్తం తోమేస్తున్నాము. మేము తోముతుంటే మా బాబు మొత్తం ఆరబెట్టేస్తున్నాడు. కొన్నేమో ఇంట్లో ఆరబెట్టాడు, కొన్నేమో అక్కడ గోడ పైన పెట్టేశాడు. అవన్నీ ఆరిపోతూ ఉన్నాయి. ఇంకా లోపలైతే బెడ్షీట్ వేసి మొత్తం ఆరబెట్టినాము. ఇంకా మేము కంప్లీట్ అయ్యేలోపు అవన్నీ ఆరిపోయినాయి అన్నమాట. ఇంకా కంప్లీట్ అయినాక మేము సదరడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా వాడైతే అలా చేస్తున్నాడు.
వీడియోలో అయితే ఎక్కువగా అనిపించలేదన్నమాట. అమ్మకాన్ని వాడికి సిగ్గు ఎక్కువ అనమాట, అందుకని చెప్పేసి వీడియోలో అయితే ఎక్కువ రాడు. ఇంకా ఇక్కడ మా అమ్ములు అయితే అవి తోముతుంటే మా దగ్గర ఎన్ని గ్లాసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అయిపోయినాయి అనుకుంటున్నారా, ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తూ ఉండండి నేను చూపిస్తాను అంటుంది. మీకు వీడియో పెట్టింది కొద్దిగా మాత్రమే, మా కష్టం అందులో డే మొత్తం ఉంది. 12కి స్టార్ట్ చేస్తే నైట్ ఎప్పుడో అయిపోయిందన్నమాట, 11 అయిపోయింది నైట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5 అయిపోతుంది. మేమైతే 12కి స్టార్ట్ చేసినాము. ఇప్పటివరకు ఓన్లీ తోమడం మాత్రమే అయింది, ఇంకేం చదరడం అయితే కాలేదు. ఎన్ని గిన్నెలు తోమేసాను అవన్నీ ఇప్పుడైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. నేను మామూలే చేసినాము, మామూలు ఇప్పుడు స్నానం చేసింది. ఇంకా ఇదిగా చూపిస్తా, ఒక్క నిమిషం. మా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎలా అంటే అలా ఉన్నాము. ఇదిగోండి, ఇక్కడైతే అన్ని ఇలా తోమేసి పెట్టాము. ఇవే అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఇంకా చూపిస్తాను. అదిగో ఇక్కడైతే ఇక బెడ్ పైన పెట్టినాం ఎట్లా. ఇవన్నీ ఇప్పుడేమో మెరుస్తున్నాయి, ఒక 2 డేస్ అయితే మళ్ళీ కంటిన్యూ కిచెన్ అలానే ఉండిపోతుంది. ఇంకా చూడండి, మా అమ్మలు అయితే చాలా ఇదిగండి. ఇదన్నమాట. అది పేపర్స్ అయితే ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. పేపర్స్ అయితే రెస్ట్ పెడుతున్నాను. ఇంకా సామాన్ అంతా తీసుకొచ్చేసి సర్రాలి. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఈజీ అయింది నాకు. ఇక్కడ ఈ కానీ కొత్తవి ఎప్పుడైనా నేను సిల్క్లో ఇదే పేపర్ వేస్తాను, అంటే లుక్ బాగుంటుంది అని చెప్పేసి. అవే చిన్న నీళ్ళు ఉంటాయి, నింపుకోండి. చల్లగా ఉంటాయని పెట్టుకుంటాను. గాయ చల్లగా నీళ్ళు అవుతుంది, ఇట్లా అయితే గొంతు ఖరాబ్ అయింది. కొన్ని నీకు ఓపెన్ చేసుకొని తాగాలి. మమ్మీ
గాడి పెడుతుంది ఆడేం పెడతావు అవన్నీ ఇట్లా పెడతా అనుకుంటారా కాదు తొందర పడకంటే మా మమ్మీ తొందర పడుతుంది చూడండి అసలు నేను చేంజ్ చేస్తున్నాను నాకేమన్నా ఫ్రెండ్స్ ఈసారి అయితే నేను కిచెన్ డెకరేషన్ అయితే కొంచెం చేంజ్ చేస్తున్నా. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ముందు బాగుందా లేక ఇప్పుడు బాగుందా చెప్తే దాన్ని బట్టి మళ్ళీ నేను చేంజ్ చేసుకుంటా. బాగుందంటే కనుక వెనకాల సౌండ్ వచ్చిన వాదామా అది తోడు వాళ్ళే పప్పులు తోమినందుకు ఇప్పుడు నింపొద్దు. ఒకటి మిస్ అయింది కింద ఇది ఉందిరా గైస్ భయపడకండి గైస్ ఇట్స్ కామన్ గైస్ మా ఇంట్లో కామన్ మామూలు రోజు పడుతూనే ఉంటుంది. నేను వాడితే గౌరవ కుక్కలు ఎలా ఉంటుంది అబ్బా పోమని మామూలు వాళ్ళు చాలా పని చేస్తుందని నేను చెప్పిన కదా. మళ్ళీ బాగుంటుంది గాయ్స్. అవునా గాయ్స్ నాకు నచ్చదు పోయిస్తాను ఇది మూత లేదా అది ఉంది దాంట్లో లేదు ఉంది చూడు. లేదని చెప్తే నేను లేదు ఉంది ఇప్పుడు చూసిన దాన్ని నా చేతిలో లేదు ఇప్పుడు లేకపోతే నాకు 500 కాదు చూడు చూడు లేకపోతే 500 కాదు ఏదో పెట్టిన ఉంటాయి ఆ దాంట్లో ఉంటాయి అని ఇది గొంతున చూడండి ఇట్లా తెచ్చిండు మొక్కని. ఏమో చేస్తావు కదా ఈ రోజు ఎట్లా పెట్టాలి? ఇట్లా తెచ్చి పెడితే ఏడ తీసుకోకుండా చేస్తాను ఎందుకని ఆగమాగం చేసి పెడతాము అన్ని కింద పడుతున్నాయి. కొన్ని 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 చేస్తారా తెచ్చి కుప్ప పెడతారా? సెకండ్ వన్ తెచ్చి మా కిచెన్ మొత్తం క్లీన్ చేసినాక చూడండి. అదే బ్రౌన్ కలర్ అది తోమాలి తోమని టైం వచ్చేసి నైట్ 10:15 అవుతుంది. మేము ఎప్పుడు ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ చేసినాము కిచెన్ మొత్తము. ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇల్లు ఎక్కడక్కడే ఉంది. ఓన్లీ కిచెన్ ఒకసారి చూడండి. ఇంకా ఈ సెల్ఫ్ ఉంది మొత్తము. ఈ సెల్ఫ్ మొత్తము తోమాలి ప్లస్ కింద ఈ సెల్ఫ్ మొత్తము తోమాలి ప్లస్ ఇంకా అదంతా క్లీన్ చేసి పెట్టాలి. ఇది ఒక్కటి వదిలేసాను. ఇదంతా కంప్లీట్ అయిపోయింది. పైకి కూడా ఒకసారి పైకి కూడా చూడండి. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. అందులో అయితే బట్టలు తీసి పెట్టిన ఈ అట్ట బాక్స్లో. అవి ఏమంటారు వాళ్ళు వస్తారు కదా అనాథాశ్రమం వాళ్ళు, వాళ్ళకి ఇవ్వడానికని అందులో తీసి పెట్టిన. ఇంకా అది మొత్తం అట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పటికైతే ఇదంతా క్లీన్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి సెల్ఫ్లన్నీ. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా సదరడం అదంతా అయితే నేను వీడియో షూట్ చేయలేదు, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అందుకే తొందరగా అయితే సదరేసి పెట్టుకున్నాను. ఇదిగోండి కొంచెం లుక్ చేంజ్ చేసిన అనమాట ఈసారి కిచెన్ని. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్
ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది కిచెన్. ఒక సెల్ఫ్ మాత్రం ఇక్కడ ఉంచే ఉంటే మార్నింగ్ చేద్దాంలే అనుకున్నా, తర్వాత ఇంకా అది కూడా చేసేద్దాంలే అని చెప్పేసి అయితే కంప్లీట్ చేసిన. ఇంకా చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి 11:25 అయితే అవుతుంది టైము, నైట్ ఇది. ఇదిగోండి కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్టాండ్లో అయితే తోమేసి పెట్టినా ఇంకా క్లీన్ చేయలేదు, అవి కొన్ని ఉండే, మళ్ళీ అవి కూడా కంప్లీట్ చేసినాము. ఇదిగోండి ఫైనల్గా ఇదిగోండి ఆ స్టాండ్లో అయితే తోమేసి ఇక్కడ పెట్టేశాను, అవి కూడా కంప్లీట్ చేసినాం. ఇంకా ఈ చిన్న పోపు డబ్బాలు ఉన్నాయా, అవి ఒకటి మార్నింగ్ తోముతాను, అవి ఎంత 1 వీక్ కూడా కాలేదు క్లీన్ చేసి, ఇంక అందుకని చెప్పేసి అవి అలా వదిలేశాను. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే ఆ సెల్ఫ్లో గ్రీన్ మ్యాట్ వస్తుంది, గ్రీన్ మ్యాట్ అది వాష్ చేసి పెట్టిననమాట, మార్నింగ్ పెట్టాలి. ఇక్కడ ఉన్నాయా ఆ డబ్బాలు మాత్రము ఇందులో పెట్టాలి. ఇదిగా ఫైనల్ లుక్ ఇలా ఉంది, ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదిగోండి మా స్టాండ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా గ్రీన్ కలర్ మ్యాట్ అని చెప్పాను కదా, అది మా పాప వాష్ చేసింది, నేను అవి తోముతుంటే తను చాలా హెల్ప్ చేసింది. ఇవాళ తను చేయకపోతే ఇంకా నాకు 2 days పట్టేదేమో. ఇది మొత్తం ఒక్క సామాన్ లేకుండా మొత్తం చిన్న స్పూన్తో సహా అన్నీ క్లీన్ చేసినాం. చాలా అంటే చాలా హెల్ప్ చేసింది మా పాప. అమ్ము హెల్ప్ చేయడం వల్లనే ఈ టైం అయింది, లేదంటే నాకు ఒక 2 days పట్టేది. ఇదిగోండి ఫైనల్గా అయితే వర్క్ కంప్లీట్. ఓకే బాయ్ అందరికీ, గుడ్ నైట్. ఇదిగోండి ఫైనల్గా అయితే మా కిచెన్ లుక్ ఇలా ఉంటుంది. ఇదిగోండి చూసారుగా ఎలా ఉంది, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి.